హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఎస్ఎస్సిజిఎల్ కొత్త నోటీస్ ఇచ్చింది. ఏంటంటే ఓటీఆర్ ఎడిట్ చేసుకోవాలి అని చాలా మంది చాలా టెన్షన్ పడ్డారు దీని రోజులు. అండ్ ఫైనల్లీ ఎస్ఎస్సికి అయితే చాలా మంది మెయిల్స్ పెట్టారు, ఈమెయిల్స్. ఏమనంటే మాకు ఓటీఆర్ ఎడిట్ చేసుకోవాలి, చాలా తప్పులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ గురించి అవి ఇవి చాలా తప్పులు ఉన్నాయి, చాలా మంది మెసేజ్ పెట్టారు. వాళ్ళందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ఎస్ఎస్సి నోటీస్ ఇచ్చింది ఏంటంటే మాడిఫికేషన్ ఆఫ్ డీటెయిల్స్ ఇన్ ది ఓటీఆర్. అంటే ఓటీఆర్లో మీరు డీటెయిల్స్ మాడిఫై చేసుకోవచ్చు అని ఇచ్చింది. ఓకే, అంటే దానికి డేట్స్ ఇచ్చింది. అవి ఎప్పుడంటే మనం నోటీస్ ఒకసారి క్లియర్గా చూద్దాం. చూస్తే మీకు కూడా అర్థమైతే క్లియర్గా అసలు ఈ నోటీస్ ఏమి ఇచ్చిందంటే క్యాండిడేట్స్ మే కైండ్లీ రిఫర్ టు ది కమిషన్ నోటీస్ డేటెడ్ 9/5/2025 wherein it was informed that one-time registration will be Aadhaar enabled for 2025 examination cycle and onwards, that is from 2/6/2025 అంటే అప్పటి నుంచి. అడిషనల్ ది క్యాండిడేట్స్ వేర్ ఇన్ఫార్మ్ దట్ ది ఆప్షన్ టు ఎడిట్ ది ఎగ్జిస్టింగ్ one-time registration from OTR would be permitted ఓన్లీ టిల్ 31/5/2025 అంటే అప్పటి వరకు ఎడిట్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ ఇచ్చింది. అండ్ నవ్ వచ్చేసరికి ఏంటంటే చాలామంది మెసేజ్ పెడుతున్నారు మాడిఫై చేసుకోవాలి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టేటస్ గురించి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి. సో కమిషన్ డిసైడెడ్ యాజ్ డిసైడెడ్ టు అలో ది క్యాండిడేట్స్ టు కరెక్ట్ or modify their existing OTR details from 19/6/2025 to 30/6/2025 అంటే ఇంకా 2 డేస్ తర్వాత నుంచి 30 జూలై వరకు, అంటే 19 నుంచి 30 జూలై వరకు మీరు ఓటీఆర్ ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చింది. ఓకేనా, ఆల్రెడీ ఉన్న ఓటీఆర్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎవరు టెన్షన్ పడద్దు. ఓటీఆర్ గురించి నేను తప్పుగా డీటెయిల్స్ ఫిల్ చేసినా మీకు ఎడిట్ చేసుకునే ఆప్షన్ 19th నుంచి, అంటే ఎల్లుండి నుంచి, అంటే 2 డేస్ తర్వాత నుంచి 30 వరకు అవైలబుల్ ఉంటుంది. సో మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్ఫార్మ్ దట్ పర్మిషన్ టు ఎడిట్ ఓటీఆర్ ఎంట్రీస్ ఈస్ meant to be for genuine purpose only, and if it is done without proper justification, such acts shall be seen as suspicious activity as an attempt to mislead the commission by a candidate, విచ్ షాల్ బి హెల్డ్ అగెనెస్ట్ హిమ్ ఆర్ హర్. ఓకేనా, జెన్యూన్ పర్పస్గా మాత్రమే ఓటీఆర్ ఎడిట్ చేసుకోవాలి. అంటే రీసెంట్గా ఒకటి మన ఐఏఎస్ది ఒక కేసు ఉన్నది రీసెంట్గా. ఏంటంటే యూపీఎస్సీ ఫేక్ సర్టిఫికేట్ పెట్టి ఐఏఎస్ అయినట్టు. సో అట్లా ఎవరు చేయొద్దు, అట్లా చేస్తే మేము మీద కేసు పెడతాం అన్నట్టు ఒక సేయింగ్ అట్లా చెప్తున్నారు వాళ్ళు, అంతేనా. ఓకే, అంటే ఫర్దర్ ది క్యాండిడేట్స్ రిక్వెస్ట్ టు కాంటాక్ట్ హెల్ప్ డెస్క్. ఇంకేమన్నా క్వేరీస్ ఉంటే ఈమెయిల్ ఆర్ హెల్ప్ డెస్క్ ఫోన్ చేస్తే వాళ్ళు మీకు సొల్యూషన్ చూపెడతారు. ఓకేనా, ఇది మన ఎస్ఎస్సి నుంచి వచ్చిన నోటిఫికేషన్. ఓకేనా, ఓకేనా, క్లియర్ అయిపోయింది కదా. ఏం లేదు, మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఎల్లుండి నుంచి. ఓకే, ఒక 2 డేస్ తర్వాత నుంచి ఎడిట్ చేసుకోవచ్చు 19 నుంచి. ఓకేనా, ఇది మన ఎస్ఎస్సి ఇచ్చిన నోటీస్. ఓకేనా, అందరూ హ్యాపీగా ఎడిట్ చేసుకొని అండ్ మంచిగా చదువుకొని ఏం టెన్షన్ పడకండి. నేను ఆల్రెడీ చెప్పిన దీని గురించి టెన్షన్ పడకండి, అంతా క్లియర్ అయిపోతుంది. ఓకేనా, సో ఇది మనకి ఎస్ఎస్సి నోటిఫికేషన్. ఓకేనా, హ్యాపీ కదా అందరూ. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. మంచిగా ప్రిపేర్ అవ్వండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్. సబ్స్క్రైబ్ టు ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ అడ్డా.